ఈసీ జగన్మోహన్ గారిని తిరుగుతూ ఉంటే ఈసీకి నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో, ఒక తప్పులు చేసేవాడే ఉంటాం. అలాగే దళితుల్ని వైసీపీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి. మీలో చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు ఒకటి అడగండి. ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్తాసు నిలబడితే జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితులు రాకూడదంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు అండగా నిలబడితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండే బలమైన మనకి లా అండ్ ఆర్డర్ పరిస్థితులకి దిగజారకుండా చూసుకుంటాం. జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం. జగన్ జీవితం జైలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్ది. కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం, జగన్ గుర్తుపెట్టుకో, క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం, నీకు రోజులు దగ్గర పడ్డాయి, నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం. మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం. మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను, మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు, క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు? ఈ రోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి, దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ, ఎవరైనా సరే ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పిప్పి చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి, నా అన్నదమ్ములను ఆలోచించండి, అక్క చెల్లెలను ఆలోచించండి. మా దాదాపు 3,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇలాంటి వ్యక్తి కాకుండా మన కూటమి ప్రభుత్వం వస్తుంది, మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలన అందిస్తుంది. వైసీపీ అందిస్తున్న సంక్షేమాల కంటే కూడా ఇంకా బెటర్ సంక్షేమాలు అందిస్తాం. ఉన్న వాళ్ళిచ్చే సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం తప్ప తక్కువ ఇచ్చేవాళ్ళం కాదు ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మనకి రాబోతున్న మే 13 వస్తున్న ఎన్నికల్లో భారీ విజయంతో మన అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి మన పార్టీ మీద సైకిల్ గుర్తు మీద ఐతాబత్తుల ఆనందరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఆయన గెలుపు జనసేన గెలుపు కూడా, ఆయన గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు కూడా, ఆయన గెలుపు కేవలం తెలుగుదేశం కూటమి గెలుపది. మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ 10 గంటలకు ముగించాలి కాబట్టి మిగతా భవిష్యత్ కార్యక్రమాలంటే, ప్రభుత్వ కార్యక్రమాలంటే అని చెప్పి రాజకీయ ఉద్దండలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమని కోరుకుంటా ఉన్నాం. మీ ఉత్సాహం చూస్తున్నా ఈరోజు 40 సంవత్సరాలుగా ఈ క్లాక్ టవర్ సాక్షిగా మీటింగులు పెట్టాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు మీ దగ్గర నుంచి చూస్తున్నాను. ఈరోజు మేము వచ్చింది అనుభవం ఉన్న నేను ప్రజలకు సేవ చేయాలనే తపనున్న వ్యక్తి, పవర్ స్టార్ నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు, ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి, సూపర్ డూపర్ హిట్.
ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు? అడ్డంగానే మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడితే తొక్కుకుంటా పోతాం సైకిల్తో. గ్లాసు పగలగొట్టాలంటే పదునెక్కుతుంది. పదునెక్కిన గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు. అందుకని ఇంకో పక్క కమలం కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం. ఈరోజు మా కోసరం కలిసింది కాదు. నేను ఒక విషయం అడుగుతున్న, పచ్చని సీమ కోనసీమ అవునా కాదా? ప్రశాంతమైన కోనసీమ, అందాల సీమ, మేమందరం మెచ్చిన సీమ ఈ కోనసీమ. దుర్మార్గులు వచ్చారు 5 ఏళ్లుగా, మాఫియాని తెచ్చారు 5 ఏళ్లుగా. కోనసీమని మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. ఏం తమ్ముళ్ళు, చేయనిస్తారా మీరు? సహకరిస్తారా మీరు? ఆమోదిస్తారా మీరు? నా అభిమతం, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటే, 3 జెండాలు. మా అజెండా ఒకే ఒక అజెండా, ఈ కోనసీమని, అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన. అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు. తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా. ఇక్కడుండే మీ తప్పు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఖండించండి. ఇంకొక పక్క, నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఒకటి బాలయోగి, కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి. బాలయోగిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. స్పీకర్ గా పెడితే ఆ కుర్చీకి వన్నీ తీసుకొచ్చాడు, రాణించాడు. అలాంటి వ్యక్తి బాలయోగి గారు. రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే మొట్టమొదటిసారిగా పార్టీలో చేరి పార్టీ జెండా మోసిన వ్యక్తి, చనిపోయే వరకు పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ మీటింగ్ ప్రారంభిద్దాం. అదే మాదిరిగా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము జట్టు కట్టాం, కూటమిగా వచ్చాం. మా స్వార్థం కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఏం తమ్ముళ్ళు, జరిగిందా లేదా? ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కెళ్లిపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2014లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు, సహకరించాడు.
ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు స్వీప్ చేశాం. అన్ని సీట్లు మనమే గెలిచాం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మీ యొక్క అభిమానం చూస్తున్నా. పిల్లలు తమ్ముళ్ళు చూశాను, టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు. ఎప్పుడూ చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో. మళ్ళా మంచి రోజులు వస్తాయని మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు. మీ ఆశలు నెరవేర్చే బాధ్యత మాది. ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండి అన్ని తీసుకొచ్చాం. 11 విద్యా సంస్థలు తీసుకొచ్చాం, ఎయిమ్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో నిధులతో 72% పూర్తి చేశాం. అదే పోలవరం పూర్తి చేసుంటే ఈ గోదావరి జిల్లాల్లో 3 పంటలకు నీళ్లు వచ్చేటివి. అలాంటి రానీయకుండా చేసే పరిస్థితికి వచ్చాడు.